ప్రైజ్ ద లార్డ్. ఆగస్టు 10వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. కీర్తనలు 107వ కీర్తన 20వ వాక్యము. ఆయన వాక్కుమారని వాడు, వాగ్దాన పుత్రుడు. ఆయన నోటి మాట చేత భూమిని, ఆకాశమును, సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. అందుకు యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచెదనని చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని చెప్పెను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఆ శతాధిపతి యొక్క విశ్వాసం మరియు ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ దినాన నీవు ఎటువంటి పాపంలో ఉన్ననో ఆయన నిన్ను విడిపించును. నీవు విశ్వాసంతో ప్రార్థించు. నీవు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలన్నిటిలో నుండి ఆయన తన వాక్కును పంపి నీ జీవితంలో గొప్ప వెలుగును, ఆశీర్వాదమును, సమాధానమును దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.